హాయ్ అండి, నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నానండి. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉంచుకోవాలండి, తడి లేకుండా. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా కొన్నేమో ఒక పావు కేజీ అన్ని కట్ చేసుకోవాలి. మిగతాయి ఒక పావు కేజీ మాత్రం మిక్సీ చేసుకోవాలండి. 2 కేజీల ఉసిరికాయ పచ్చడికి కేజీ పచ్చిమిర్చి, 150 గ్రాముల సాల్ట్ అయితే పడుతుందండి. 300 గ్రాముల నువ్వులు వేయించి పొడి చేసుకోవాలండి. ముందు ఉసిరికాయలను మంచిగా ఫ్రై చేసుకొని నూనెలో గోలించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత పోపు చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంచిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చాలా బాగుంటాయండి. అవి పచ్చిమిర్చి ముక్కలు పచ్చళ్ళలో ఊరినాక మనం పెరుగన్నంలో అట్లా పెట్టుకుంటే సూపర్ ఉంటాయి ఆ పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముద్ద, నువ్వు పిండి, ఇంగువ, ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతుల పిండి, ఆవపిండి ఇవన్నీ వేసుకోవాలండి. ఉప్పు మాత్రం తగినంత తీసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఒక్కొక్కసారి కారం ఉంటాయి, ఒక్కొక్కసారి కారం ఉండయండి పచ్చిమిర్చి, అవి కూడా చూసుకొని వేసుకోండి. ఆయిల్ కూడా 3/4 కేజీ పట్టిందండి 2 కేజీల ఉసిరికాయలకు. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి, మంచి టేస్ట్ ఉంది. నిమ్మకాయలు మాత్రం ఒక 6 నిమ్మకాయలు మాత్రం పిండుకున్నానండి. రసం తీసి నిమ్మకాయలు పిండుకున్నాను. చూడండి మంచిగా అట్లా మెంతులు 2 కలిపి జీలకర్ర మెంతుల పిండి అన్నీ వేసుకున్నానండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో. నువ్వు పిండి పచ్చిమిర్చి కాంబినేషను ఉసిరికాయ సూపర్ ఉందండి, చాలా బాగుంది. పుల్లగా సాల్ట్ అయితే వేసుకున్నాను, చాలా బాగుంది. ట్రై చేయండి అందరూ. వేసుకుందామండి. చూసి వేసుకోవాలండి. నిమ్మరసం అయితే పోసుకుందామండి. ఒక 5 నిమ్మకాయలు అయితే నేను పోసుకున్నానండి. 2 కేజీ కాబట్టి కొంచెం పడుతుంది.